డాక్టర్ అంటే ఎప్పుడు చదువుతూ ఉండాలి అనుకుంటా ఉంటారు కదా! దాని గురించి మాట్లాడుకుందాం. నేను 5 ఇయర్స్ ఎంబీబీఎస్ చేశాను. 3 ఇయర్స్ ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను. అండ్ 3 ఇయర్స్ ఎంసీహెచ్ న్యూరో సర్జరీ సూపర్ స్పెషాలిటీ చేశాను. సో, టోటల్ అరౌండ్ 8 ఇయర్స్. ఇంకొక 2 ఇయర్స్ ప్రాక్టీస్ అనుకోండి. ఒక 10 ఇయర్స్ పట్టింది మొత్తం నా చదువంతా అవ్వటానికి. మరి దీని తర్వాత కూడా ఇంకా చదవాలా? ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఎందుకంటే మోడర్న్ మెడిసిన్‌లో ఎవ్రీ మంత్ కొత్త విషయాలు చాలా వస్తున్నాయి. అందులోను సర్జరీలో అంటే మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ అని, ఎండోస్కోపీ అని, ఇంకా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అని ఇలాంటివన్నీ చాలా కొత్త టెక్నిక్స్ వస్తూ ఉంటాయి. సో, మనం ఎప్పటికప్పుడు నేర్చుకోకపోతే వెనకబడిపోతాం. అండ్ మన పేషెంట్స్‌కి కూడా ఆ ట్రీట్మెంట్ అనేది దొరకదు. సో, మన పేషెంట్స్‌కి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను బెంగుళూరు వచ్చాను. ఎందుకంటే వన్ డే ప్రోగ్రామ్. ఎంఎస్ రామయ్య హాస్పిటల్‌లో ఒక కెడవర్ కోర్స్ అంటే ఆహ్, చనిపోయిన వ్యక్తుల మీద చిన్న కొత్త రకం ఆపరేషన్స్ ఎట్లా చేయాలి అని నేర్చుకోవటానికి అదొక కోర్స్ లాగా కండక్ట్ చేస్తారు. ఈ కోర్స్ నేర్చుకోవటానికి నేను ఈరోజు బెంగుళూరు వచ్చాను. సో, ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ కోర్స్ నేర్చుకుంటున్నాం అండి. ఎప్పుడు చదవటం అంటే అదేమో పుస్తకాలు పట్టుకొని చదవటం ఇదేమి ఉండదు. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి మాకు కూడా సరదాగానే ఉంటుంది. అదేమి బర్డెన్ లాగా ఫీల్ అయ్యేదేమి ఉండదు. అండ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం షాపింగ్ అని, ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉంది కదా! క్రికెట్ మ్యాచ్ చూడటం ఇవన్నీ కామనే. సో, ఇవి సరదాగానే ఉంటాయి తప్పితే అదే బర్డెన్ లాగా ఫీల్ అయ్యి చేసేదేమి ఉండదు. అండ్ వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత మేము కూడా అప్‌గ్రేడ్ అవుతాం. సో, నా పేషెంట్స్‌కి ఇంకా బెటర్ కేర్ ఇవ్వటానికి వీళ్ళు బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.